అప్పుడంతా నా వల్లే ఓటమికి కారణం నేనే. ఈ మాట అనేది ఎవరో కాదు, ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఓటమికి దారితీసాయో ఒకసారి గుర్తు చేసుకున్నారు. అన్నీ సాధించాలని పరిగెత్తే క్రమంలో పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని ఒప్పుకున్నారు. ఉగాది రోజున జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు చంద్రబాబు తెలిపారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల నా ఓటమికి నేనే కారణమన్నారు సీఎం చంద్రబాబు. తనను ఎవరూ ఓడించలేదన్నారు. అసెంబ్లీలో P4 పై సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2004-2019 ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని అంగీకరించారు. అది సాధించాలి, ఇది సాధించాలంటూ పరిగెత్తానని, ఆ జర్నీలో పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోలేకపోయానని ఒప్పుకున్నారు. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004-2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలి, ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పని ఒత్తిడి ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే, వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. పేదరికంపై పోరాటం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చంద్రబాబు. P4 అనేది చరిత్రను తిరగరాసే కార్యక్రమమన్నారు. విజన్ 2047 పై స్వల్పకాలిక చర్చలో కీలక అంశాలు ప్రస్తావించారు. నియోజకవర్గాల వారీగా విజన్ అమలవుతుందని అన్నారు. ఎమ్మెల్యే చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష చేస్తామన్నారు. ఉగాది రోజున జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జీరో పావర్టీ P4 మళ్ళీ ఒక చరిత్ర తిరగరాయిపోతుంది. ఇంతవరకు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మీరు నడిచే రోడ్లు కానీ, మీరు తిరిగే రోడ్లు కానీ, మీరు వాడే టెలిఫోన్స్ కానీ, విమానాలు కానీ అన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించాం. బుచ్చిజోరు గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది. చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత. అందుకనే జీరో పావర్టీ P4 ఆర్థిక అసమానతను తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు. మే నెలలో సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం అందరికీ ఇస్తామని, రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేసి తీరుతామన్నారు. ఊపిరి సలపని సమస్యలున్నా కానీ సంపద సృష్టించాలని అన్నారు. సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతని చెప్పాం, అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి, వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క తిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే, ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. మోడీ వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నారని, మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే తెలుగు జాతి అన్ని రంగాల్లో ముందుంటుందని ఆకాంక్షించారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళ్దామన్నారు. భాషల విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు చంద్రబాబు.